హే గాయ్స్, సో మనమైతే సోలో ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాము. ఎట్లయితే ఏమో తెలియదు. సో ఇంకా బ్యాగ్ అయితే పర్ఫెక్ట్ ప్యాక్ చేసుకున్నా. నా డెస్టినేషన్ ఈ ప్లేస్ అని నేను చెప్పాను. సో ఎందుకంటే చాలా ప్లేస్లు ఉన్నాయి అనమాట. సో కవర్ చేయాలి. సోలో వెళ్తున్నాను, మహారాష్ట్రలో ఉన్నాను. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది నాకు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం చూసుకుంటా నేను ట్రావెల్ చేయాలి. మళ్ళీ అది కూడా బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలి. సో చూద్దాం. సో టైం అయితే 9:30 అవుతుంది. సో నేను అయితే వెళ్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ అంటే నా రూము మన కోత్ రోడ్లో ఉందనమాట. ఇక్కడ నుంచి నేను శివాజీ నగర్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సెస్ దొరుకుతాయి. సో బస్సెస్ ఎలా దొరుకుతాయి అనేది అక్కడ మనం చూసుకోవాలి. ఇంకా ఏమరా బాబు, నిద్రలోకి లేచి అట్లే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇవాళ ప్లానింగ్ ఏం లేదు. మా దోస్తు కూడా మహేష్ వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. అందుకని మనమే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి ఆనంద్ నగర్ మెట్రో స్టేషన్లో ఉన్నా. సో నా రూమ్ దగ్గర ఇదే అనమాట దగ్గర. ఇక్కడ నుంచి శివాజీనగర్ మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి శివాజీనగర్ న్యూ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ మనకు డైరెక్ట్ బస్సు దొరుకుతుందో లేకపోతే కనెక్టింగ్ బస్సెస్ దొరుకుతుందో చూద్దాం. ఇంకా ఫస్ట్ మనీ విత్డ్రా చేయాలి. మనీ లేవు. సో ఇక్కడ మన హైదరాబాద్ లెక్క మెట్రోలు 5 నిమిషాలకు 10 నిమిషాలకు అయితే అస్సలు ఉండవు. అర్ధగంట సేపు వెయిట్ చేయాల్సింది. బస్సులు మెట్రోస్ చాలా తక్కువ. టైం టు అయితే ఉండవు. చూద్దాం మీరు ఎంతసేపు వెయిట్ చేస్తాము. టైం ఆల్మోస్ట్ అప్పుడు ఇంకా 10. అయ్యో వెళ్ళిపోతుందిరా నాయన, వెళ్ళిపోతుంది. చెప్పినా కదా మెట్రో వెళ్ళిపోయింది. సో మనం సచ్చినట్టు ఇంకో అర్ధగంట దాకా కింద కూర్చోవాలి. అంతే ఇవాళ మొత్తం ఇంకా ట్రావెలింగ్లోనే వెళ్ళిపోతుంది. మనము ప్లేస్కి దాదాపు ఇంకా గంటలలో జర్నీ. ఎంతమందికేమో మనం ట్రిప్ నుంచి మనము ఆర్గనైజ్డ్ ట్రిప్ నుంచి ప్లాన్ చేసుకొని ట్రిప్కి వెళ్ళేది. కానీ ఇప్పుడేమో అట్లేం లేదు. కాబట్టి రూట్కి ఇచ్చిన పూణే నుంచి త్రయంబకేశ్వర్ ఏమేమి ప్లేస్ ఉన్నాయంటే నేను వేసిన మ్యాప్లో విజిట్ చేసిన లేదు తెలియదు. కానీ ప్లాన్ అయితే ఏంటంటే ఇక్కడ నుంచి మహాబలిపురంకి వెళ్ళాలి, మహాబలేశ్వర్కి వెళ్ళాలి. మహాబలేశ్వర్ నుంచి అక్కడ నుంచి నాసిక్కి వెళ్ళి నాసిక్ కవర్ చేసుకొని నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి వెళ్ళాలి. త్రయంబకేశ్వర్ నుంచి బ్రహ్మగిరి హిల్ ఉంటుంది, అక్కడ మన గోదావరి అక్కడ పుట్టిందనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ హరిహర ఫోర్ట్, మనకి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అవుతున్న ఫోర్ట్ అది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నాసిక్ వచ్చేసి నాసిక్ నుంచి అయితే డైరెక్ట్ షిరిడి కన్నా వెళ్తా, లేదంటే నాసిక్ నుంచి డైరెక్ట్ ఛత్రపతి శివాజీ నగర్కు వెళ్తా. అక్కడ ఔరంగాబాద్ది. అక్కడ నుంచి మనకి కృష్ణేశ్వర్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో జ్యోతిర్లింగం ఉంటుంది, అది కవర్ చేసుకుంటాం. పక్కనే ఎల్లో కేఫ్ ఉంటుంది, అది కవర్ చేసుకుంటాం. మళ్ళీ అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అది షిరిడి కవర్ చేసుకునే 2 కవర్ చేయాలి. లేదంటే అటు పైకి వెళ్ళి మళ్ళీ షిరిడికి వచ్చి షిరిడి నుంచి శనిశగ్నాపూర్ మన శనేశ్వరు ఉంది, అక్కడ ఫేమస్ అనమాట. అక్కడ నుంచి మనకి అష్ట వినాయకుల్లో ఒక వినాయకుడు రాంజంగన్న ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కొంచెం పక్కకు వస్తే తులాపూర్ ఏదో ప్లేస్ ఉంది. ఆ తులాపూర్ ఏంటంటే మన శంభాజీ మహారాజ్ని మనకి ఇప్పుడు ఈ చావా సినిమాలో చూపించినట్టు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా చెరువులు వేసేసినాడు. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది, వాళ్ళ భార్య సమాధి కూడా అక్కడే ఉంది అనమాట. సో ఇవన్నీ ట్రై చేద్దాం, చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాము కవర్ చేయడానికి. లేదంటే ఒక్కటి చూసుకొని వచ్చేద్దాము. కానీ వెళ్ళాలనుకుంటున్నా కానీ నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నాన్ లోకల్ మళ్ళీ ఎట్లనో ఏందో లాంగ్వేజ్ అయితే నాకు హిందీ అత బాధ జాతే తప్ప ఇంకేం రాదు. చూడాలి ఎట్లా ఏందని. చెప్పినా కదా ఇక్కడ మనకు ఫ్రీక్వెంట్గా మెట్రోలు దొరకవు అని చెప్పేసి. అమ్మా ఇంకో నేను వచ్చేటప్పటికే మెట్రో వెళ్ళిపోయింది, వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్ట్ మెట్రో దగ్గర ఉన్నాను అనమాట. ఇది ఇప్పుడు నేను ట్రైన్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మన దగ్గర అమీర్పేట ఎట్లా చేంజ్ అవుతాం, ఇది అట్లా కాదు. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఇంకో ట్రైన్ ఉందో చూడు, అది చూపిస్తే చూడు ఒకసారి. హారన్ కొట్టిండు, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉన్నారా అని. ఆయన ఒక 5 నిమిషాలు అటు ఇటు వెయిట్ చేసి ఎవరు రాకపోతే అప్పుడు బంద్ పెడుతుంది. 2 డోర్లు ఉంటాయి, లోపల ఒకటి బయట ఒకటి. ట్రైన్ డోర్ ఉంటుంది, దీని డోర్ ఉంటుంది. అంతే, ఇంకా సబ్వే అది అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతుంది. అది నా బ్యాగ్ ఆడుంది, సింగిల్ బ్యాగ్ కానీ హెవీ ఉంది.
ఇట్లా చూడలేదు కానీ వామ్మో ఇప్పుడు ఈడ మన అమీర్పేటలో ఇప్పుడు ట్రైన్ మారాలంటే ఎట్లా కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి వస్తే చెప్తుంది. ఇది అట్లా కాదు, ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్కి మారాలంటే ఈడ ఎట్లా రోడ్ లెవెల్కి పైన ఉంటుంది. సో 2 ఫ్లోర్లు ఎక్కాలి రోడ్ లెవెల్ నుంచి, మన రోడ్ లెవెల్ నుంచి 2 ఫ్లోర్ కిందకి వెళ్ళాలి. అవునప్పటి అదే ఇందాక శివాజీనగర్ అని చెప్పేసి అన్నా కదా. సో నేను ఇందాక దిగిన కాడ నుంచి అక్కడ నుంచి బస్సు ఎంత దొరకరా బాబు, ఏదే వాక్రవాడికి వెళ్ళు, వాక్రవాడికి వెళ్తే నీకు అక్కడ నుంచి బస్సు దొరుకుతాయి, డైరెక్ట్ దొరుకుతాయి, కనెక్టింగ్ బస్ అయినా దొరుకుతాయి అంటే అక్కడ నుంచి వాక్రవాడి బస్ స్టాప్కి 15-20 నిమిషాలు నడుచుకుంటూ వచ్చాం అనమాట. అక్కడి నుంచి 20 నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక భీమశంకర్కి డైరెక్ట్ బస్సు దొరికిపోతే మంచర్ బస్సు ఎక్కిన అనమాట. వెళ్ళాక బండి చూపించిన కదా, బండి ఫుల్ ప్యాక్ అయిపోయింది. నన్ను ఏమో ఇంకా డిక్కీ కాడ కూర్చోబెట్టడానికి రెడీ చేసినాడు. కూర్చున్నా, ఈ అమ్మ నేను కూర్చోగానే నాకు రూఫ్ టచ్ అవుతుంది, మొత్తం తలకే ఒప్పుకోవాలి, కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, మొత్తం ముడుచుకొని కూర్చోాలంటే నాతో కాలే. తిప్పి కొడితే 2-3 నిమిషాలు కూడా కూర్చోలే. అరే బాబు నాతో కాదురా బాబు, ఎవరన్నా నేను పక్క ఉన్న వాళ్ళు వెనక కూర్చోబెట్టి నేను ముందు కూర్చుంటా అని చెప్పేసి అన్న. అట్లా కుదరదు అనగానే దిగిపోయినా. బస్సుకు పోవచ్చు కానీ బస్సుకు పబ్లిక్ చాలా మంది ఉన్నారు, అంతా కూర్చోలేము మనం. బండి దిగినా మళ్ళీ రిటర్న్ మళ్ళీ బస్ స్టాప్ దాకా నడుచుకుంటూ పోతున్నాం. సూపర్. ఇప్పుడైతే మనము భీమశంకర్ టెంపుల్కి వెళ్తున్నాము. సో మచ్చర్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఫుల్ ఘాట్ సెక్షన్, వెదర్ చూసారు కదా మస్తు ఉన్నది. అమ్మ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది, ఒక్కటి కూడా ఏం లేదు. నేను వచ్చిన బండి అంగో బస్సు అది. అయ్యో బాబోయ్, బీభత్సం అంటే బీభత్సం ఉంది బస్సు, అబ్నార్మల్ అసలు. ఆ బండి మీకు చెప్పలే కదా, బండి సఫకేషన్ అవుతుందని చెప్పేసి నీ బండి దిగిపోయినా కదా, అది 1:30 దిగినా, మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళిపోయినా. బస్ కోసం వెయిట్ చేస్తే ఎప్పుడు వచ్చిందంటే దాదాపు 4 గంటలకు వచ్చింది. 1:30, 2:30, 3:30, 4 ఆల్మోస్ట్ 2.5 hours అక్కడే వెయిట్ చేసిన. అబ్బో బీభత్సంగా వెయిట్ చేసిన. కానీ ఈ బస్సెస్ మన ఫ్రీక్వెంట్గా ఉంటాయి అంటాం కానీ ఫ్రీక్వెంట్గా ఏం లేవు. ఎవ్రీ 2 hours 1.5 hours అట్లా టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు నాన్ స్టాప్ వచ్చారు కాబట్టి ఇది ఒక 5-10 minutes బ్రేక్ ఇచ్చినారు. ఇంకో 40 minutes కానీ ఒక హాఫ్ అన్ అవర్ తో 40 minutes వరకు ఇంకా టైం పడుతుంది అనమాట. ఇంకా కార్ సెక్షన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ వెదర్ మాత్రం తెలుసా చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఒకటి రెయిన్ కోట్ కదా, అంబ్రెల్లానా రూమ్ సెట్ చేయలేదు. ఒక చలో వీళ్ళందరూ దర్శనం కోసం వెయిట్ చేసేటోళ్ళు. మనం రేపు పొద్దున చేసుకుందాం కానీ ఇప్పుడే ఇంకా తినేసి వచ్చినాము మంచిగా మనోళ్ళతోటి.
గుడ్ మార్నింగ్ గాయ్స్. మనైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ 4 అవుతుంది. సో అందరం రెడీ అయిపోయినాము, వెళ్తున్నాము. లైన్ అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. టెంపుల్ ఇది మన దర్శనం చేసుకునేది మొత్తం ఈ లైన్ అన్నమాట. టెంపుల్ దర్శనం చేసుకున్నామా, ఎగ్జిట్ వచ్చేసి ఇది ఎగ్జిట్ కాగానే ఇది వచ్చేసి ఇదంటే రామ్ మందిర్ మీద ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అంటే ఇక్కడ అనమాట. 400 రూపీస్ లెక్క ఉంటుంది. నైట్ స్టే చేసుకోవచ్చు డార్మెంటరీస్. Wish I could tell you that I want you here with me, but you'll never love me like the way we used to be. Too far from Saturn, lost in the patterns. Where's the stars align so we could be free? Palms are sweaty, knees unsteady. I can't see my head on straight. Heart is heavy, wasn't ready. Don't think I can see your face. Now we're just friends. How long till that ends? It feels like forever away. Emotion
నుంచి నైట్ నుంచి వాళ్ళతో ఉన్నా. సో వాళ్ళేమో పూణే వెళ్ళిపోతారు, వాళ్ళకి వాళ్ళ ట్రైన్ ఉందంట. నేనేమో మళ్ళీ మంచర్కి వచ్చిన, మంచర్ నుంచి మళ్ళీ నాసిక్ వెళ్తే ఇప్పుడు